ఈరోజు మనం కాస్కోకి వచ్చినాము. కాస్కో అంటే సేమ్ వాల్మార్ట్, ఇప్పుడు మనకి ఇండియాలో చెప్పాలంటే డీమార్ట్, మెట్రో ఇట్లా ఉంటాయి కదా, అట్లనే కాస్కో. కాస్కో మెంబర్షిప్ తీసుకోవాలి, కార్డు కావాలి కాస్కోకి. అది దాని లోపలికి వెళ్ళి షాపింగ్ చేయాలి అంటే మనం మెంబర్షిప్ కార్డు తీసుకోవాలి. ఈవినింగ్ వచ్చినాం కాబట్టి మనకు కొంచెం పార్కింగ్ లాట్ కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. అంటే మార్నింగ్ టైం వస్తే మొత్తం నిండిపోయి మనం పార్కింగ్ కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చినాం కాబట్టి ఎక్కువ ఎవరు లేరు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి, కొత్తగా ఏమొచ్చినాయి స్టాక్లోకి అని చెప్పేసి. అండ్ మేము ఏం షాపింగ్ చేసినాము, ఏం కొనుక్కున్నామో కూడా మీకు అన్నీ చూపిస్తాం. ఇప్పుడు లోపలికి వచ్చినాం కదా, ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్స్, స్టవ్ ఇవన్నీ ఉన్నాయి. అట్లనే కొంచెం ముందుకెళ్తే మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. టీవీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్లు అన్నీ మనకి ఇక్కడ కాస్కోలో మనం మెంబర్షిప్ ఉంటేనే మనము కాస్కోకి వస్తాము అని చెప్పిన కదా. సేమ్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా మనకి మెంబర్షిప్ ఉంటే ఇది కొనుక్కోవడానికి పాసిబుల్ అవుతుంది. ఇవన్నీ ల్యాప్టాప్స్ కానీ ఫోన్లు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ థింగ్స్ మెంబర్షిప్ లేకపోతే మనం కొనుక్కోలేము షాప్లో. అండ్ T-Mobile అనేది నెట్వర్క్, ఇప్పుడు ఎయిర్టెల్ ఎట్లుంటుందో అట్లా నెట్వర్క్. ఫోన్ ఏదైనా తీసుకుంటే ఆ నెట్వర్క్లో తీసుకుంటే ఏమంటుందంటే లాక్డ్ ఫోన్స్ ఇస్తారనమాట మనకి. ఆ ఫోన్ని మనం ఇప్పుడు ఇండియాకి ఎవరికైనా ఇవ్వడానికి కానీ ఎవరికైనా పంపించడానికి కానీ వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి రాదు, అట్లా లాక్డ్ ఫోన్స్ ఇస్తే. అండ్ ప్రతి దానికి ఇక్కడ యూఎస్లో ద బెస్ట్ థింగ్ ఏంది అని అంటే ప్రతి ప్రోడక్ట్కి పక్కన ప్రైస్ ట్యాగ్ అనేది అక్కడ పెట్టి చూపిస్తారు. ఇట్లా ఫ్లవర్స్కి ఇక్కడ ఫ్లవర్స్, ట్రీస్, ప్లాంట్స్ అన్నీ అమ్ముతారు. ట్రీస్ అమ్మరు, ట్రీస్ మనం ఇక్కడి నుంచి ప్లాంట్స్ని తీసుకొని పెంచుకుంటాము. అన్నిటికీ ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి మనం దేనికైనా. ప్లస్ ట్యాక్స్ అనేది సపరేట్, ట్యాక్స్ బిల్లింగ్ అప్పుడు ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తారు. ప్లాంట్స్ ఏరియా అయిపోయిన తర్వాతకి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అంటే ఎవ్రీ రోలో ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో టీవీస్, ఎలక్ట్రానిక్స్ చూసినాం కదా, దానికి ఆపోజిట్లో ఇట్లా ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ డెకార్ ఐటమ్స్ ఉంటాయి ఇంట్లోకి. ఇది మన ఇంట్లోకి ప్రతిదీ మనం కొనుక్కోవాల్సిందే. జస్ట్ ఇల్లు అంటే గోడలు మాత్రమే ఇస్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. టేబుల్, డైనింగ్ టేబుల్ కానీ నార్మల్ సోఫా సెట్, కార్పెట్స్, ఇవన్నీ ఫ్రిడ్జెస్, డోర్, డబల్ డోర్, సింగిల్ డోర్, ఇట్లా పైన కింద ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఇంట్లో సెటప్ చేసుకోవడానికి బ్రాండెడ్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి, లైక్ లో బ్రాండ్ నుంచి హై బ్రాండ్ వరకు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జ్యువెలరీ కూడా అమ్ముతారు. అంటే ఇవి గోల్డా లైక్ రియలా ఫేకా అనేది నాకు తెలీదు, కానీ మోస్ట్లీ రియలే ఉంటాయి. గోల్డ్ కూడా ఇట్లా బిస్కెట్స్ లాగా అమ్ముతారు అక్కడ. ఈ దాంట్లో వాచెస్, బ్రేస్లెట్స్, డైమండ్ రింగ్స్, స్టడ్స్ అన్నీ లైక్ గోల్డ్ ఐటమ్స్, డైమండ్ ఐటమ్స్ కూడా సెల్ చేస్తారు ఈ షాప్లో. అండ్ ఇక్కడ కొంచెం కిడ్స్ కోసము ఇట్లా ఫన్ యాక్టివిటీ ఇంట్లో ప్లేస్ చేసుకోవడానికి రెక్లైనర్ చైర్స్, మనకి A to Z అన్నీ దొరుకుతాయి కాస్కోలో. అసలు ఇది ఉండదు, ఇది దొరకదేమో అనే ఛాన్స్ అయితే ఉండదు. అంటే స్టాక్ కొత్తవి అంటే ఇండియన్ పీపుల్కి కావాల్సినవి కూడా ఉంటాయి. చెప్పిన కదా A to Z అన్నీ ఉంటాయని చెప్పి. ఇప్పుడు క్లోదింగ్ సెక్షన్కి వచ్చినాము. మెన్స్, కిడ్స్, ఉమెన్ అన్నీ ఉంటాయి. డైలీ వేర్, నైట్ డ్రెస్సెస్ అన్నీ. నేను కొన్ని నైట్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. నైట్ డ్రెస్ ఇది నాకు నా ఫ్రెండ్కి 2 తీసుకున్నాను సేమ్ సైజెస్లో. బ్లాక్ కలర్ ఫ్లోరల్ది బాగుందని 1499 ప్లస్ ట్యాక్స్, అన్నిటికీ ట్యాక్స్ కావాలి కాబట్టి. అండ్ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి, చిన్న హౌస్ ఇట్లా మన బ్యాక్ యార్డ్లో పెట్టుకోవడానికి
ఇది బైక్ యాక్చువల్గా ఎలక్ట్రిక్ స్కూటర్, కానీ మేము ఉనాగి ఉనాగి అంటాము. ఉనాగి అసలు దాని కంపెనీ, కానీ మేము మాకు తెలియక ఉనాగి అని చెప్పి అనేస్తాం. మేము చెప్పినా కదా పిల్లలు ఆడుకోవడానికి బ్యాక్ యార్డ్లో ఇట్లా అన్నీ ఉయ్యాల ఇవన్నీ చిన్నపిల్లల కోసము అన్ని ఐటమ్స్ ఉంటాయి. A to Z అని చెప్పినా కదా, ఇవే అవన్నీ. ఇంకా అండ్ ఇక్కడికి వస్తే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వైన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైన్స్ ఉంటాయి. అండ్ ఏజ్ని బట్టి వైన్ బాగుంటుంది అని అంటారు కదా, సో అట్లా అక్కడ చిన్న వైట్ స్లిప్ కనిపిస్తుంది కదా, సో దాంట్లో డిస్క్రిప్షన్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ అంటే ఎలా ప్రిపేర్ చేసినారు, ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి. అండ్ కమింగ్ హియర్ ఇక్కడికి వస్తే మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏరియాకి వచ్చినాము ఇప్పుడు మనము. అన్నీ చెప్పిన కదా, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అని చెప్పేసి. సో ఇది చాలా పెద్దది కాబట్టి ఫ్రెష్ స్టాకే ఉంటుంది, 100% ఫ్రెష్దే ఉంటుంది, డౌట్ ఉంటుంది అందులో. ఇక్కడ అన్ని పార్టీ ప్యాక్స్, చిప్స్ అవన్నీ. అంత పెద్ద పెద్ద షెల్ఫ్స్ ఎందుకు అని నాకు కూడా అర్థం కాలేదు. మేబీ స్టాక్ చేసుకోవడానికేమో ఎక్కువగా అట్లా అంత పెద్ద షెల్ఫ్స్. ఇక్కడ అన్ని పార్టీ ప్యాక్ చిప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ సైడ్కి చూసుకుంటే అయితే మనకి కూలర్ వచ్చింది పెద్దది, ఫ్రెష్ ప్రొడ్యూస్ అని చెప్పేసి. అందులో నుంచి చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద కార్టూన్ బాక్సెస్ తీసుకొని వెళ్తున్నారు అందరూ. అందులో మొత్తం ఫ్రూట్స్, వెజిటబుల్స్ కంప్లీట్గా. ఇప్పుడు దీంట్లో అయితే కంప్లీట్గా ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్. అంటే ఏవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లైక్ మోస్ట్ మ్యాండేటరీ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, లైక్ గ్రేప్స్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ ఇట్లాంటివి. సో అవన్నీ కూలర్లోనే పెట్టి ఉంచుతారు, మనం తీసుకొని వెళ్ళాలి అందులో నుంచి. చాలా చల్లగా ఉండే అందులో. అండ్ క్రొసాంట్ అంటే ఏం లేదు, జస్ట్ బ్రెడ్, ఇంకా కర్రీ పఫ్ బ్రెడ్ లాగా. అది కొంచెం క్రంచీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అంతే. ఎగ్ పెట్టుకొని తినాలి బ్రేక్ఫాస్ట్ లాగా. ఇంకా మాకు అప్పుడప్పుడు కుకీస్ ఇవన్నీ, ఇంకా స్వీట్ బిస్కెట్స్. ఇప్పుడు ఇక్కడ అన్నీ మళ్ళీ నెక్స్ట్ సెక్షన్కి వస్తే, అంటే ఇట్లా డివైడ్ అయ్యి ఉంటాయి కదా ఒక్కొక్క సెక్షన్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం మీట్ ఏరియాకి వచ్చినాము. వీళ్ళకి లైక్ మీట్ అంటే మనం ఏమనుకుంటాము, మటన్ లేదా చికెన్ అనుకుంటాం కదా మీట్ అంటే. వీళ్ళకి మీట్ అంటే బీఫ్, పోర్క్, స్టేక్ ఇట్లాంటివి. ఫిష్ ఉంది, క్రాబ్ ఉంది, అండ్ లాబ్స్టర్స్ అంటారు కదా అవి కూడా ఉన్నాయి. ష్రింప్. కాస్ట్లీ అని ఏముండదు, రీజనబుల్ ప్రైసెసే ఉంటాయి. అపోలో ఫిష్, ఇక్కడ ఇంకొక సెషన్లో ఏమొచ్చింది అంటే రైస్. ఆ బ్లూ కలర్ బ్యాగ్ ఉంది కదా, అది దొడ్డు బియ్యము. మేము దోశలు వేసుకోవడానికి ఆ ఒక బ్యాగ్ తెచ్చుకుంటాము. అండ్ సోనా మసూరి రైస్, రాయల్ బ్రాండ్ వాళ్ళది. ఇంకా ఇవే బాస్మతి రైస్, సోనా మసూరి అండ్ ఆ దొడ్డు బియ్యం. ఈ 3 బ్యాగ్స్ మాత్రమే అయితే యూజ్ చేస్తాం ఎక్కువగా దోశల కోసం. దొడ్డు బియ్యము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బియ్యం ఉంటుంది. అంటే చైనీస్ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ బియ్యం తింటారు, రైస్ జపనీస్ ఒకరు, కొరియన్ వాళ్ళు ఒకరు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ తింటారు. కాబట్టి అన్ని కైండ్స్ ఆఫ్ బియ్యాలు ఉంటాయి.
మనం ఓన్లీ ఇండియన్దే తింటాం కాబట్టి ఇండియన్దే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చూస్తాము. కానీ అక్కడ చూసుకుంటే అయితే అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ ఉంటాయి. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, వైట్ రైస్, డబుల్ పాలిష్డ్ అని చెప్పేసి ఇట్లా అని చెప్పి ఎవరికి నచ్చింది వాళ్ళు పిక్ చేసుకొని వెళ్తారు. అండ్ నెక్స్ట్కి వచ్చేసి లైక్ లాస్ట్ స్టేజ్ అంటే లాస్ట్లో మనకి మెడిసిన్ ఇవన్నీ ఉంటాయి. మెడిసిన్లో కూడా మనకి హెడేక్ నుంచి డయాబెటీస్ వరకు ఎట్లాంటి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అన్నిటికీ మెడిసిన్ దొరుకుతుంది ఇందులో. కానీ మెయిన్గా మనకి ఈ మెడిసిన్ కానీ ఇవన్నీ షాపింగ్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది ఎంట్రీ కార్డ్. కాస్ట్కో కార్డ్ అనేది మ్యాండేటరీ, మెంబర్షిప్ తీసుకోవాలి. ఇయర్లీ మెంబర్షిప్ ఉంటుంది అనుకుంటా, 6 monthsకి అండ్ ఇయర్లీ మెంబర్షిప్. అండ్ ఇక్కడ పక్కన ఫార్మసీ దగ్గరనే పక్కన మనకి చెక్ చేస్తారనమాట. లైక్ ఐ చెకప్, ఐ టెస్ట్ కానీ హియరింగ్ టెస్ట్ కానీ ఉంటుంది. అక్కడ చూస్తున్నాం కదా హియరింగ్ సెంటర్. ఇక్కడ ఐ ఎగ్జామిన్ చూడండి ఎంత ప్రైస్ ఉందో, $95 అంట. అంటే నియర్లీ 8,000 రూపీస్ జస్ట్ టెస్ట్కే. మన దగ్గర అయితే అపాయింట్మెంట్కో 200, మందులకో 500, ₹1000 అయిపోతుంది. కానీ ఇక్కడ ఎంత కాస్ట్లీ. మెడిసిన్ చాలా హెల్త్కి చాలా ఎక్కువ కాస్ట్ ఇక్కడ. అందుకే ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్సెస్ తీసుకుంటారు, ఏమైనా వచ్చినా రాకపోయినా ఫ్యూచర్ కోసము అని చెప్పేసి. ఇక్కడ సేమ్ అది మనకి ఐ టెస్ట్ చేసి ఒకవేళ గ్లాసెస్ కావాలి అని అంటే మనం ఇక్కడే ఆర్డర్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. లైక్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి. అసలు ఇట్లా కూడా యూజ్ చేస్తారా, ఈ ఫ్రేమ్స్ కూడా ఉంటాయా, ఎవరైనా పెట్టుకుంటారా అని మనకు డౌట్ వస్తుంది. కంప్లీట్గా ఇది మా కాస్ట్కో షాపింగ్. ఏం కొన్నామో తెలీదు కానీ బిల్లు మాత్రం బాగా అయింది. దీంట్లో అదే ప్రాబ్లము, మనం ఏం తీసుకోకపోయినా కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సాక్స్లు తీసుకున్నాము అంటే అన్నీ ఒకటే దగ్గర చూసే వరకు ఇది అవసరం వస్తుందేమో అని చెప్పేసి అట్లా అన్నీ పిక్ చేసుకున్నాము. ఈ నైట్ డ్రెస్ నేను ఇంకా మా ఫ్రెండ్ తీసుకున్నాము 2 pairs. అలా బిల్లు కట్టి బయటికి వెళ్తుంటే ఇక్కడ మనకి ఇంత షాపింగ్ చేసిన తర్వాత ఆకలేస్తుంది కదా, సో సైడ్కి పిజ్జా వచ్చిందనమాట. తిందాం అనుకున్నాము కానీ అంత ఖర్చు పెట్టినాక ఇంకెందుకులే ఇంటికి వెళ్ళి తిందామని చెప్పేసి తినలేదు. ఇందులో కూడా చికెన్ పిజ్జా ఏముండదు, చెప్పినా కదా వీళ్ళకి మీట్ అంటే బీఫ్, స్టేక్, పోర్క్ ఇట్లాంటివే. సో పోర్క్ సాసేజ్ పిజ్జా ఉంటుంది అండ్ ప్లెయిన్ చీజ్ పిజ్జా ఉంటుంది. ఎప్పుడైనా తింటే ప్లెయిన్ చీజ్ పిజ్జా తింటాము. అక్కడ కొనుక్కొని ఇక్కడ సీటింగ్ ఏరియాలో ఇక్కడ సాస్ అవన్నీ ఉన్నాయి. ఆ ప్రైసెస్ కూడా అక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ సీటింగ్ ఏరియాలో కూర్చొని తినేసి బాయ్ బయటికి వెళ్ళిపోవాలి ఇంకా అంతే. ఇక్కడ మనకి వెళ్ళిపోయేటప్పుడు మన బిల్ తీసుకున్న అన్ని ఐటమ్స్ కరెక్ట్గానే ఉన్నాయా అని చెప్పేసి చూసేసి టిక్ చేసి పంపిస్తారు. సేమ్ మనకి ఇండియాలో క్యాంటీన్లో చేస్తారు కదా అట్లా చేస్తారు. దాని పక్కకే కాస్ట్కో వాళ్ళదే లిక్కర్ స్టోర్ ఉంటుంది. అండ్ ఆ కాస్ట్కో పక్కనే ఉంటుంది. అంటే కాస్ట్కో వాళ్ళదే, దానికి అటాచ్ అయ్యి సైడ్కి ఉంటుంది. సేమ్ కాస్ట్కో ఇప్పుడు మనం షాపింగ్ చేసిన దాంట్లో ఉండదు. షాపింగ్ చేసిన దాంట్లో వైన్ మాత్రమే ఉంటుంది. వైన్ అండ్ బియర్స్ ఉంటాయి. ఇందులో మాత్రం మొత్తం హార్డ్ విస్కీ, రమ్, జిన్ అలాంటివి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. అంటే బయట ఇప్పుడు గ్యాస్ స్టేషన్స్లలో కూడా కొన్నిటి దగ్గర అమ్ముతారు. దానికన్నా కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువకి దొరుకుతాయి. ఇందులో మనం కొనుక్కోవాలన్నా కూడా మనకు మెంబర్షిప్ కార్డు ఉండాల్సిందే. కాస్ట్కోకి అయితే కంప్లీట్గా మెంబర్షిప్ కార్డ్ అనేది మ్యాండేటరీ. బయటకు వచ్చిన తర్వాత అక్కడ సైడ్కి పంప్ ఒక 5-6 పంప్స్ ఉంటాయి. అవి కూడా కాస్ట్కోవే. అందులో అది గ్యాస్ కొట్టుకోవడానికి. అందులో గ్యాస్ కొట్టుకోవాలన్నా కూడా మనకు కార్డు మెంబర్షిప్ కావాల్సిందే. ఇది మొత్తం కాస్ట్కో గురించి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.
నా వీడియోస్ చూసినందుకు. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.